నమస్కారం గురు, నేను మీ ఆనేకలలుడు. ఇప్పుడు ఎడిపోతూ ఉన్నానంటే భానువారం ఊరికి ఎక్కువ ఉన్నది. అలా నీషే నా గాడి స్టార్ట్ చేసుకొని నేను పోయిందే సుయ్యని పోయిందే నిసర్గా లేవేటో ఆడిపోయి 2 కార్లు బీగాలు ఇప్పించుకోండి ఓనర్ దగ్గర. చూడండి, ఆ కార్ వాష్ చేసాక వచ్చినాను. పార్ట్ టైం అది బాగా అనుకుని ఏం చేస్తారు మీరు వచ్చి చేయండి. అది ఎవరో ఏమో అనుకుంటారనేసి మనం దొంగతనం చేస్తలేదు కదా, మనకి ఇష్టం వచ్చింది చేయాలి అంతే జీవంలో. బట్ దొంగతనము తప్పు అది ఇది ఇడిసి ఏమైనా చేయండి. ఓకే చూడండి, అది లిక్విడ్ వేసుకున్నాను. దానికి స్లో నీళ్ళు వస్తూ ఉండే, దానికి నీళ్ళు పట్టుకుంటున్నాయి. నీళ్ళు పట్టుకొని ఆ బకెట్ నిండాక ఇంకొక బకెట్ కావాలి కదా మనకి. చూడండి, రప్ అని పెడుతున్నట్లే అది నిండాక ఫస్ట్ కార్ సగ గలీజ్ అయింది గురు. ఇప్పుడు ఈ బకెట్ నిండే దాంట్లోనే ఉంది. యావదో చిన్నబిట్లు వచ్చిపోసినట్లు వస్తూ ఉంది. చూడండి, చాలా గలీజ్ అయింది. కనిపిస్తా వైట్ గాడే ఏంటి దానికి. ఇంకొకటి 2 కార్లు ఉండేది. ఫుల్ నీళ్ళు ఎత్తెత్తే రపరపరప అని కొడుతున్నాయి. రపరపరప అని కొట్టేసి బకెట్ ఖాళీ చేసుకొచ్చి తిరిగి ఇంకొక బయట ఎత్తుకొని పోతా ఉన్నాను నింపుకొని. ఏం చేస్తున్నాం, కొందరంతా చెప్పి కార్లంతా కడగద్దు అనేసి, ఫ్రెస్టేజ్ అనేసి. పని ఏం చేస్తామనేది కాదు, ఇది దుడ్లు ఎట్లా సంపాదిస్తామనేది ఇంపార్టెంట్. మా చిన్నోళ్ళంతా సెటిల్డ్ అయ్యిండారు. దానికనేసి నేను సైలెంట్గా ఉండే కయ్యలే. నేను ఉండేది ఇట్లా చూడప్ప, నా వృత్తి ఇది. ఏమో చేసుకొని పోయి జీవనం చేయాలి అంతే. చూడ లిక్విడ్ ఉంది, రపరపరప అని ఉజ్జి పారేయిస్తే ఎలా అంటే పడపడాన్ని మించాలా కదా. స్టార్టింగ్లో 16 కార్లు పెడతా ఉంటే ఒక టైంలో ఒక 8 ఏళ్ళు వెనుక 2 కార్లు అంతే. టైం అవుట్కి ఒకే ధర ఉండేలే కదా. చూడ ఫుల్ గలీజ్ అయింది. ఏం చేసేది, బాగా మేమన్నా ఒక చేస్తూ ఉండాలా. ఇది ఒకటే కాదు, ಯಾವುದೋ ఒక సైట్ వేరే పడుతుంది, దాన్ని క్లీన్ చేసి నేను కూరాకు టమాటాలు ఏం వేసిన తరకారీ అది పెరిగినాక దాన్ని ఒక బిజినెస్ చేస్తాను అంతే. పోతూ ఉండాలా ముందరికి. విజయ్ దేవరకొండ డైలాగ్ కొడాలి, పైసలు ఎవరికి ఊరికే రావు అనేసి. పైసలే మన చెట్లకు కాస్తాయిలే అని ఒక డైలాగ్ ఉంది కదండ. అట్లా సెకండ్ కారు రపరప అని సోపే వేసినాయి. ఫస్ట్ నీళ్ళు వేసి కుట్టుకొని ఇస్తాయి, ఈజీ అయిపోయిస్తుంది. ఎవరంటే ఫుల్ తెమ్మగా ఉంటుంది. లిక్విడ్ వేసి రపరపరప అనేసి తుడిచేసి ఫుల్ డాష్ బోర్డ్ గీష్ అంతా ఎత్తుకొని పోయి అంతా కంప్లీట్. తిరగా బకెట్ వాళ్ళు ఇచ్చింటారు కదా, దాన్ని ఎట్లా కావాలని అట్లా ఎత్తుకొని పోయాలి అట్లా ఇచ్చేసి కవరు అది దానికి బట్టలు వేస్తారు కదా, బట్టలు వేసే కార్కి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది బట్టలు. శిస్తుగా మా ఇంటికి పోతా ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో సిగ్గుతాం ఫ్రెండ్స్.